పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సింగపూర్ తర్వాత ఏపీ అత్యుత్తమ ప్రాంతమని సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్ తర్వాత రెండో నివాసంగా అమరావతిని మార్చుకోవాలంటూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు భూ కేటాయింపులు అనుమతులను వేగంగా జారీ చేస్తున్నామన్నారు. పెట్టుబడులు వచ్చిన మరుక్షణం నుంచే పరిశ్రమలు ప్రారంభించేలా నిర్దిష్టమైన కాల వ్యవధిని నిర్ణయిస్తున్నట్లు వివరించారు. ఏపీలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిత్తల్ ప్రత్యక్ష ఉదాహరణలని చెప్పారు. సింగపూర్లో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక సమావేశంగా సింగపూర్లో తొలి రోడ్ షో నిర్వహిస్తున్నారు. సింగపూర్తో భారత్కు ప్రత్యేకించి ఏపీకి మంచి సంబంధాలున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందని తెలిపారు. బ్లూ గ్రీన్ రాజధానిగా అమరావతి నిర్మాణం కోసం అద్భుతమైన బృహత్ ప్రణాళికను సింగపూర్ రూపొందించిందన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని నగరాల అభివృద్ధి తదితర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేసేందుకు ఆపరేషనల్ స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పని చేస్తూనే నైపుణ్యాలు, ఉన్నత విద్యార్హతల్ని సాధించేలా ఈ ఆపరేషనల్ వర్సిటీలు ఉపకరిస్తాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ విస్తృతి పెరిగిందని, దీని ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయన్నారు. ఏపీలోనూ అదే తరహాలో డేటా డ్రివెన్ నిర్ణయాలను తీసుకొని పౌర సేవల్ని అందిస్తున్నామని అన్నారు.